తేరే ఇష్క్ మే. దీన్నే తెలుగులో అమరకావ్యంగా డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేట్రికల్ టైమ్‌లో చూడలేదు. అప్పుడు కుదరలేదు. అండ్ చాలా లిమిటెడ్ థియేటర్స్‌లో ఉండేపాటికి అసలవ్వలేదు. ఇక ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో చూసాను. తెలుగులో కూడా ఉంది. బట్ నేనైతే హిందీలోనే చూసాను. డ్రామాస్ ఎప్పుడు ఒరిజినల్‌లోనే చూడాలి. మరి సినిమా ఎలా ఉంది అనంటే జస్ట్ యావరేజ్ అనిపించిందంతే. దీని మీద యాక్చువల్లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. కానీ అంతగా అనిపియలేదు. మెయిన్ ప్రాబ్లమ్ వల్ల సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బానే ఉంది. కానీ సెకండ్ హాఫే ఫీల్ ఇవ్వకపోగా ఏదేదో జరిగిపోతుంది. ఎటెటో పోతుంది ఇలాగా అనిపించింది. శంకర్‌కి కోపం ఎక్కువ. ఎందుకో చెప్తాడనుకోండి. అలాంటి శంకర్ ముక్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమేమో మనోడిని థీసిస్ కోసంలాగా చూసిద్ది. అఫ్‌కోర్స్ ముందే చెప్పిద్దనుకోండి. ఈ ప్రాసెస్‌లో ఏం జరిగింది? ఆ నెక్స్ట్ ఏమైందనేది మూవీ ప్లాట్ లైన్. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చూసినప్పుడు బేసిక్‌గా నాకు మాక్సిమం ఎక్కేస్తాయి. కానీ కొన్ని మాత్రం ఎక్కడో ఏదో పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మిస్ అయిపోద్ది. అలాంటిదే ఇది. బానే బిల్డ్ చేశారు స్టార్టింగ్. యాంగర్ ఇష్యూస్ అంటూ అలాంటివి చాలానే చూసాం. అలానే ఉంటది ఇది కూడా. సేమ్ అలానే స్టార్ట్ చేశారు కూడా. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిద్ది. లవ్ స్టోరీ మొదలైద్ది. బానే వెళ్ళింది ఇదంతా కూడా. ఒక ఫ్లో ఉంది. ఎలా ఉంటది అంటే క్యారెక్టర్స్‌కి ఏమైపోద్దో, ఏం చేసుకుంటారో, వాళ్ళ లైఫ్స్ ఏమయ్యాయో, ఏమవుతాయో, పెయిన్, లాస్ ఎంతయింది, ఎందుకయింది, ఎలా అయింది అనే ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా. కానీ ఆ యూపీఎస్సీ పోర్షన్ స్టార్ట్ అయ్యాక స్లోగా డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు అప్పుడే అనిపించింది ఇదేదో కొంచెం ఎటో పోతుందనేలాగా. మళ్ళీ ఆ ప్రిలిమ్స్ పోర్షన్ దగ్గర ఫాదర్ సైడ్ నుండి ఓకే అనిపించింది. కానీ లవ్ స్టోరీ నుండి ఏం లేదు. అసలు ఎలాంటి ఫీల్ రాలేదు లవ్ సైడ్ నుంచి. కనెక్షన్ కట్ అయిపోయినట్టుగా అనిపించింది. ఇక అక్కడి నుంచి పూర్తిగా బొక్కబడింది. ఆ క్లైమాక్స్ ఏంటో, ఏంటేంటో. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్‌కి లవ్ అనేది స్ట్రాంగ్‌గా చేయాలి. అది మొదలవ్వగానే ఆపేసి క్లైమాక్స్ ఏసేసినట్టుగా ఉంది ఇక్కడ. అంత డీప్ ఏం లేదు గదా! అనే ఫీల్ కలిగింది. ఐ మీన్ అంత డీప్‌లోకి వెళ్ళలేదు గదా! అని. అప్పుడే ఏంటి ఇదంతా అని. క్లియర్‌లీ సెకండ్ హాఫ్ మెయిన్ కల్ప్రిట్ ఇక్కడ మొత్తం అదే చేసింది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే అమ్మో! పర్ఫార్మెన్సెస్ వైస్ ఇది మాత్రం ఎక్సలెంట్ అసలు. ఇక ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ గురించొస్తే బావుంది. నాకు సాంగ్స్ అండ్ కొన్ని బీజీఎమ్స్. బట్ ఎందుకో ఇంకొన్ని బీజీఎమ్స్ పడుండాల్సింది గదా! అనే ఫీల్ కలిగింది. సినిమాటోగ్రఫీ గుడ్. ఫైనల్లీ బండి స్టార్ట్ చేశారు. బట్ రైస్ చేయాల్సింది పోగా కొద్దిసేపు పోనిచ్చి ఆపేశారు. జస్ట్ యావరేజ్ అంతే. ట్రై చేస్తే చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. అది మరి 'అమరకావ్యం' అదే 'తేరే ఇష్క్ మే' మూవీ గురించి. మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.